అలానే విశేషరావు. ఇక్కడ మనకి ఫోటోలో కనిపిస్తుంది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్. ఈయన గతంలో ఇథియోపియా మాజీ ఆరోగ్య శాఖ మంత్రి. ప్రస్తుతం ఆయన ఆఫ్రికా కంట్రీస్ నుంచి WHOకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి టెడ్రోస్. ఆయన ఏం చెప్తున్నారంటే ప్రపంచం రాబోయేటువంటి రోజుల్లో షట్ డౌన్ కాబోతుంది అని చెప్తున్నాడు. ఈయన చెప్తున్నటువంటి మాట WHOలో డైరెక్టర్ జనరల్ చెప్తున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని అంటే, ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇది ఇప్పుడు మొత్తం బుండిబుగ్యో అనేటువంటి వైరస్ తోటి అల్లకొల్లోలం అయిపోతుందట. అక్కడ మరణాల సంఖ్య 45% చేరిందంట. మరణాల సంఖ్య దాదాపు 4,900 కేసులు ఉంటే బుండిబుగ్యో వైరస్ తోటి, దాంట్లో దాదాపు 2,800 మంది వరకు చనిపోయారంట. మరణాల సంఖ్య గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అక్కడ కాంగోలో ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయనే చెప్తున్నారు, టెడ్రోస్ చెప్తున్నారు. అలాగే కాంగోతో పాటు ఉగాండా, ఆ పక్క కంట్రీస్కి కూడా వ్యాపించాయి. మొత్తం ఆఫ్రికా కంట్రీస్లో ఇప్పుడు ఆ వైరస్ బండిబుగ్యో అనేటువంటి వైరస్ విజృంభించింది. ఇది 2026 మేలోనే చెప్పారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మేలోనే చెప్పింది. ఇది బండిబుగ్యో అనేటువంటి వైరస్ చాలా తీవ్రమైంది, దీనికి మెడిసిన్ లేదు, దీనికి వ్యాక్సిన్ స్పెసిఫిక్గా ఏం లేదు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఆఫ్రికా కంట్రీస్లో ఇప్పుడు వ్యాప్తి చెందింది, విస్తృతంగా వ్యాప్తి చెందింది. దానికి రకరకాల కారణాలు, అక్కడ మెరుగైనటువంటి వైద్యం లభించకపోవటం, అలాగే అక్కడ పరిశుభ్రత పాటించకపోవటం, ఇట్లా రకరకాల కారణాలు చెప్తున్నారు. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఊహించినటువంటి విధంగా అక్కడ ఈ బండిబుగ్యో అనేటువంటి వైరస్ వ్యాప్తి చెందింది. అందుకే ఇప్పుడు తాజాగా మళ్ళీ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు తాజాగా ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో టెడ్రోస్ ఏం చెప్తున్నారంటే, ఆయనే డైరెక్టర్ జనరల్ కాబట్టి WHOకి డైరెక్టర్ జనరల్ ఆయనే చెప్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి తాజా నివేదికలో ఇది కేవలం ఆఫ్రికా కంట్రీస్ వరకే పరిమితం కాదు, ఇది క్రమంగా వ్యాప్తి చెందుతుంది. అక్కడ కొన్ని దేశాలకు కూడా, చుట్టూ ఉండేటువంటి దేశాలకు కూడా ప్రస్తుతం దీని మీద రీసెర్చ్ జరుగుతుంది. వైరస్ని నివారించడానికి ఒక వ్యాక్సిన్ కనుగొనడానికి అమెరికా అలాగే కెనడాలో దీని మీద రీసెర్చ్ జరుగుతుంది, బ్రిటన్లో కూడా రీసెర్చ్ జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఈ వైరస్ని నియంత్రించేటువంటి వ్యాక్సిన్ రాలేదు అని చెప్తూ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలి. ఆఫ్రికా కంట్రీలో ప్రస్తుతం అక్కడ మరణ మృదంగాన్ని మోగిస్తున్నటువంటి బండిబుగ్యో అనేటువంటి వైరస్ నుంచి ప్రపంచం బయటపడాలన్నా, ప్రపంచాన్ని కాపాడాలన్నా ఖచ్చితంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మేలో WHO అనౌన్స్ చేసింది. ఇప్పుడు మళ్ళా తాజాగా మరోసారి ఎమర్జెన్సీ, ప్రపంచ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆఫ్రికా కంట్రీస్ నుంచి ఒకవేళ విమానాల్లో కనుక భారతదేశానికో లేదా ఇతర దేశాలకు కనుక వస్తే ఆ దేశాల నుంచి అసలు ఎవరిని రానియకుండా నిషేధించాలి అనేటువంటి సంకేతాలు కూడా ఇస్తుంది. అంటే అంత తీవ్రమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఒకసారి ఆ వైరస్ సోకితే కనుక చనిపోవడానికి 45% అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత మరణాల రేటు ఉన్నటువంటి వైరస్ లేదని చెప్పి WHO చెప్తుంది. ఫస్ట్ టైం ఆఫ్రికా కంట్రీస్లో ఈ బండిబుగ్యో అనేటువంటి వైరస్ అక్కడ ఉండేటువంటి ప్రజల్ని చంపేసి వెంటాడుతుందని చెప్పి WHO చెప్తుంది. ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం ఆఫ్రికా కంట్రీస్ వైపు చూస్తున్నాయి. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ వైరస్ సోకినటువంటి రోగుల్లో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, వీటన్నిటి మీద రీసెర్చ్ జరుగుతోంది. ఆ వైరస్ సోకిన తర్వాత ఎన్ని రోజులకి మరణాలు సంభవిస్తున్నాయి, కొంతమంది ఏమో 48 అవర్స్లో చనిపోతున్నారు అని చెప్పి ఆఫ్రికా దేశాల్లో బండిబుగ్యో మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. మరికొంతమంది ఏమో కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళేమో 1 వీక్ దాకా బతుకుతున్నారు. ఒకసారి అది సోకిన తర్వాత బతకడం కష్టము, 45% చనిపోయే అవకాశం ఉంది అంటున్నారు. అంటే 65% ఉంది
55%, 55% ఉంది బతకడానికి అవకాశం, కానీ 45% చనిపోవడానికి అవకాశం ఉంది. అంటే ఇంచుమించుగా 50-50 ఛాన్స్ లాగా ఆ బండి బుగ్గి అనేటువంటి వైరస్ సోకితే చెప్తున్నటువంటి మాట డాక్టర్లు. అంటే ఎంత భయంకరమైందో మనం ఒకసారి ఆలోచించవచ్చు. మనం కరోనాను చూసాం, ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. కరోనా కొన్ని కోట్ల మందిని చంపేసింది ప్రపంచవ్యాప్తంగా, ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్లో. ఇప్పుడు కరోనా కంటే భయంకరమైనటువంటి వైరస్ తాండవిస్తూ ఉంది ఆఫ్రికా కంట్రీస్లో. ప్రపంచానికి ఇది సోకడానికి ఎంతో దూరం లేదు అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. అందుకే దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రపంచంలోని అన్ని దేశాలకి WHO హెల్త్ ఎమర్జెన్సీని అనౌన్స్ చేసింది, తాజా నివేదికని అందజేసింది. బండి బుగ్గి లక్షణాలు ఎలా ఉంటాయి, బండి బుగ్గి రాకుండా నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి, అలాగే దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ప్రాథమికంగా ఏం వాడాలి, స్పెసిఫిక్గా లేకపోయినప్పటికీ ప్రాథమికంగా ఏం వాడాలి, ఈ అంశాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఈ టెడ్రోస్ అనే అతను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన డైరెక్టర్ జనరల్, ఈయన తాజా నివేదికను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి పంపించారు. ఇప్పుడు ఇదే ప్రపంచంలో పెద్ద హాట్ టాపిక్గా మారింది. అసలు ప్రపంచమే షట్ డౌన్ అయ్యే అవకాశం ఉందా రాబోయేటువంటి రోజుల్లో అని అంటే, WHO తాజాగా ఇచ్చినటువంటి నివేదికని కనుక పరిశీలించి దాన్ని కనుక పూర్తి చదివితే దాని పూర్తి పాఠం ఏంటంటే, ఏ మాత్రం కంట్రోల్ చేయకపోతే ఆఫ్రికా కంట్రీస్లో ప్రస్తుతం విజృంభించినటువంటి ఆ వైరస్ను కంట్రోల్ చేయలేకపోతే ప్రపంచం ఈ వైరస్ బారిన పడి కంప్లీట్గా ఒక స్తంభించిపోయేటువంటి వాతావరణం కనిపించబోతుంది రాబోయేటువంటి రోజులు అనేది WHO చెప్తున్నటువంటి మాట. అందుకే అన్ని దేశాలు ఇప్పుడు అప్రమత్తం కావాలి. అన్ని దేశాలు ఈ వైరస్ రాకుండా ఉండేదానికి ప్రయత్నం చేసేలాగా ఏర్పాట్లు చేయండి, స్క్రీన్ టెస్టులు చేయండి, ఎయిర్పోర్ట్లో థర్మల్ స్క్రీన్ టెస్టులు చేసి ఒకవేళ కనుక వైరస్ లక్షణాలు ఉంటే ఐసోలేషన్లో పెట్టండి అని చెప్పి WHO చెప్తుంది. అంటే మరొకసారి మనం కరోనా తరహా వైరస్ని చూడబోతున్నాము అనేది WHO చెప్తున్నటువంటి మాట. చాలామంది దీన్ని కొట్టిపారేస్తూ ఉన్నారు. ఇది ఇంతే చెప్తారు, ఇదంతా మెడికల్ మాఫియా చేసేటువంటి పని, ఫార్మా మాఫియా చేసేటువంటి పని, వాళ్ళకి ఎప్పుడు లాభాలు కావాలనుకుంటే అప్పుడు ఇలాంటివన్నీ కూడా పుకార్లు పుట్టిస్తారని చెప్పి అంటూ ఉంటారు. WHOని మేనేజ్ చేస్తారు, WHO చేత చెప్పిస్తారని కూడా ఒక అభిప్రాయం ఉంది. కాకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత ఆ నిబంధనల్ని పాటించాల్సిందే. పాటించకపోతే ఒకవేళ రాబోయేటువంటి రోజుల్లో ఆ వైరస్ కనుక ఆఫ్రికా కంట్రీస్ లాగా సోకితే అప్పుడు ఆర్థికపరమైన సహాయం కానీ ఇతరత్ర వాళ్ళు సదుపాయాలు కానీ ఇవ్వరు. అందుకే వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికను అనుసరించి ఖచ్చితంగా దాన్ని ఎంతో కొంత ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా WHO నామ్స్ని పాటించాలి అనేటువంటి ఒక ప్రకటనని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు టెడ్రోస్ ఏ విధంగా అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఒక నివేదిక ఇచ్చారో ఆ నివేదికను పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా అన్ని ఎయిర్పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ పెట్టాలి. ఆఫ్రికా కంట్రీస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళని వాళ్ళకి వైరస్ ఉన్నా లేకపోయినా ఐసోలేషన్లో ఉంచాలి దాదాపు ఒక 15-20 రోజులు అనేది ఆ నివేదికలో ఉన్నటువంటి సారాంశం. సో ఆ వైరస్ ఆఫ్రికా కంట్రీస్ వరకే పరిమితం కావాలి, సోకకూడదని చెప్పి కోరుకున్నాం. ఇన్ కేస్ అది కనుక మిస్ అయ్యి ఇతర దేశాలకి కనుక సోకటం మొదలుపెట్టిందా దాన్ని కంట్రోల్ చేయడం కష్టం, అసలు ప్రపంచమే షట్ డౌన్ అయ్యేటువంటి ప్రమాదం పొంచి ఉందని చెప్పి WHO చెప్తుంది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.